విశాఖ సముద్ర తీరంలో మరో బోట్ ప్రమాదం జరిగింది. కెరటాల ఉధృతికి ఓ మరబోటు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు తాతారావు, ఆకాష్ను సహచర మత్స్యకారులు రక్షించారు. తాతారావు, ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. విశాఖ తీరానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. విశాఖ సముద్ర తీరంలో మరో బోటు ప్రమాదం జరిగింది. కెరటాల ఉధృతికి ఓ మరబోటు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు తాతారావు, ఆకాష్ను సహచర మత్స్యకారులు రక్షించారు. తాతారావు, ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. విశాఖ తీరానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. విశాఖ సముద్ర తీరంలో మరో బోటు ప్రమాదం జరిగింది. కెరటాల ఉధృతికి ఓ మరబోటు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు తాతారావు, ఆకాష్ను సహచర మత్స్యకారులు రక్షించారు. తాతారావు, ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. విశాఖ తీరానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. విశాఖ సముద్ర తీరంలో మరో బోటు ప్రమాదం జరిగింది. ఇద్దరు మత్స్యకారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ లో అందిస్తారు. చిరంజీవి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్ళినటువంటి మరొక బోటు, ఇది చిన్న బోటు. దీనికి 7 నుంచి 10 మంది కూడా ఈ బోటు మీద వెళ్లి వేట కొనసాగించవస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే తీరానికి సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి రాళ్ళని ఢీకొని ఇది ఒక్కసారిగా బోల్తా కొట్టడం జరిగింది. అయితే ఢీకొన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి తాతారావు, ఇంకొక అతనికి కూడా గాయాలయ్యాయి. వెంటనే వేరొక బోట్ లో వెళ్తున్న వారు వీళ్ళని గమనించి వెంటనే వాళ్ళు సురక్షితంగా తీసుకురావడం జరిగింది. అయితే బోటు మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అలల తీవ్రత కూడా పెద్దగా లేదు. ఇది అదుపు తప్పి ఆ రాళ్లను సముద్రంకి తీరానికి దగ్గరలో ఉన్నటువంటి రాళ్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 7 మంది వెళ్తుండగా అందులో 2 రాళ్లకు ఢీకొని తర్వాత వాళ్ళు కూడా గాయాలు పాలన తెలుస్తుంది. వాళ్ళని వెంటనే సురక్షితంగా ఒడ్డుకు చేర్చి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా సురక్షితంగా బయటపడడంతో మరొక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఎక్కువ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకారులు గల్లంతయి 6 కూడా ఎంతవరకు ఆచూకీ కనిపించలేదు. అయితే తీరానికి సమీపంలో ఇది చోటు చేసుకోవడంతో వెంటనే కొంతమంది అటువైపుగా వెళ్తున్నటువంటి జాలర్లు వెంటనే గుర్తించి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.